ఎన్ని రోజులైంది స్టార్ట్ అయ్యి? చాలా రోజులైందా? నేను ఈ స్కూల్కి ఇది రెండోసారి వస్తున్నాను. ఎలక్షన్ ముందు వచ్చినాను. మీతో పాటు పనిచేసే మీ మాదివమ్మగా ఈ కడప నియోజకవర్గంలో ముందుకెళ్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చెప్పడం జరిగింది. కూర్చో కొంతసేపు. నేను వాగ్దానం చేశాను. ఆ విధంగానే కడప నియోజకవర్గ అభివృద్ధి. మీరు కూడా టీచర్లు ఉన్నారు ఇక్కడ చాలా మంది, వాళ్ళకు కూడా వాళ్ళ లెక్క చూసుకొని ఏది డౌట్ వచ్చినా చెప్పడంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత ఎంట్రన్స్కి కరెక్ట్గా ఒక 10 రోజుల ముందు నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఏంటి అని నాకు నేను ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ మీద డిగ్రీ చేస్తా ఉన్నప్పుడు నెక్స్ట్ మా హేమాన్విత 6th క్లాస్ ఓకే అమ్మా. నెక్స్ట్ రూపా అలేఖ్య. నెక్స్ట్ ఎన్ రూపా అలేఖ్య. సార్ సార్ జరుగు పాప కొంచెం వెనక్కి తర్వాత దీక్షిత గారికి శ్రీనివాస్ ఈరోజు నూతన కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా చంద్రమౌళి స్కూల్ ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో పిల్లవాళ్ళకి స్కూల్ బ్యాగులు, ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి రావడము, ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవడము, అలాగనే మేము ఎలక్షన్లో చెప్పిన విధంగా కడప నియోజకవర్గ అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల రక్షణ, అలాగనే విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాము. తెలుగుదేశం ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద ఎంత ఏకాగ్రతగా పనిచేస్తుందో మీరు రాబో 5 సంవత్సరాల్లో చూస్తారు. అలాగనే కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తాము, అక్కడున్న సమస్యలను తెలియజేసుకుంటాము, అక్కడున్న సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతాము. అలాగనే స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగనే పాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము చేసిన విధంగా ప్రతి ఒక్క స్కూల్కి రంగులు కొట్టుకొనేసి వాళ్ళు ప్రతి ఒక్క చోట వాళ్ళ బొమ్మలు వేసుకునే విధంగా కాకుండా అసలు స్కూల్స్ ఎలా అభివృద్ధి చేయాలా, పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు పోవాలా, అలాగనే వాళ్ళల్లో నైపుణ్యాన్ని ఎలా పెంచాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే పైన ప్రభుత్వంలో ఈ స్కూల్ ప్రోగ్రాంలో ఏంటది నాడు నేడు ప్రోగ్రాంలో ఏమైనా అవినీతి జరిగిందన్న దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడ జరిగిన ఏదైనా అవినీతి జరిగితే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కూడా చెక్ చేసి ఫర్దర్ ఈ స్కూల్స్ ఎలా డెవలప్ అవ్వాలా, వాటిని ఎలా ముందుకు తీసుకోవాలా, పిల్లలకు దగ్గరగా ఈ స్కూల్స్ ఎలా పనిచేయాలా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా పనిచేయాలనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కడప నియోజకవర్గంలో నేను కానీ పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.